ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహానుభావులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరగర్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, సాధకుడికి భూదేవి లాంటి ఓర్పు ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, భూదేవి అంటే మనందరికీ తెలుసు. భూదేవిని ప్రతిరోజు మనం తాకుతుంటాం కదా, నడుస్తుంటాం. మనం అసలు భూదేవి లేనిదే మనం లేము. ఆమె మనల్ని, మన యొక్క బరువును మోస్తూ భరిస్తూ ఉంటుంది. మరి ఆ భూదేవిని మనం ఎలా వినియోగించుకుంటున్నాము అంటే, మన ఇష్టానుసారం మనం వినియోగించుకుంటున్నాం. అంటే కొన్ని కొన్ని కొన్నిసార్లు కాదు, ఆ భూమిపైన ఉంబిస్తుంటారు, తొన్నుతుంటారు, తొక్కుతుంటారు. ఆ, ఎక్కడంటే అక్కడ పడితే మరి జంతువులు అనుకోండి, మనుషులు అనుకోండి, మలమూత్ర విసర్జన చేస్తుంటారు. ఉం? ఇవన్నీ ఏం చేసినా చెత్త కూడా వేస్తుంటారు. ఏం చేసిన భూమాత ఏమీ అనదు. అంతేకాకుండా నదులు, ఆ నదులకు డ్యాములు కట్టాలన్నా, మనం ఇండ్లు కట్టుకోవాలన్నా ఏమంటారు, గోతులు తీస్తుంటారు పునాదులు వేయడానికి. ఎన్ని రకాలుగా మనం ఆ భూదేవతను వాడుకున్న ఆ భూదేవి మనల్ని ఏమీ అనదు. ఎంతో ఓర్పుతో మనకు అన్ని రకాలుగా తను మనకు సహకరిస్తుంది. భూదేవత మనం చేసే పనులు ఇవన్నీ చేస్తుంటాం, భరిస్తుంటాం. అందులో ఒక విత్తనం నాటామనుకోండి, ఒక పాదు తీసి విత్తనం నాటు పెట్టాం, దానికి రోజు నీళ్లు పోస్తుంటాం. దాన్ని ఏం చేస్తుంది, మంచిగా ఒక వృక్షాన్ని తయారు చేసి మనకు ఇస్తుంది. దాని నుంచి మనం ఎన్నో ఫలాలను తింటాము, కాయగూరలు, ఆకుకూరలు, ఎన్నో రకాలుగా. అసలు మన జీవనాధారం, మనం జీవిస్తున్నామంటే ఆ భూదేవతే మనకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది కదా. భూదేవి లేని మనము లేము. మరి ఆ భూదేవి లాంటి ఓర్పును మనం తెచ్చుకోవాలి కదా. అంటారు, ఎవరైనా ఒక స్త్రీ ఎంతో సహనంతో ఓర్పుతో ఉంటే, అమ్మ భూదేవి లాంటి ఓర్పు ఉంది తల్లి తనకి, ఆమెకు అని చెప్పుకుంటాం కదా. లేని వాళ్ళను ఆమెను చూసి నేర్చుకో అని చెప్తుంటాం. మరి అట్లాగే ఇక్కడ సాధకుడు సాధన చేస్తుంటే ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి. ముఖ్యంగా ఆ సాధన కుదరనివ్వకుండా ఈ మనస్సును చెదరగొట్టడానికి మనకు అనేక రకాల ఇబ్బందులు మాట్లాడుతుంటారు, మనకు కలుగుతుంటాయి. మరి అంతేకాకుండా మనం సాధన చేస్తుంటే మన శరీరం లోపల ఆ విశ్వశక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనకు ఆ నాడి మండల శుద్ధి జరుగుతుంటే రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అంటే చేతులు తిమ్మిర్లు రావడము, తలంతా బరువెక్కడము, ఉం? ఇంకా శరీరం అంతా బరువెక్కిపోవడం, ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా పెయిన్ ఉందనుకోండి, ఒక నడుము నొప్పి అనుకోండి, లేదంటే ఆ, మైగ్రేన్ హెడేక్ అనుకోండి, లేదా ఆ, మెడ నొప్పి, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కసారి భరించలేని నొప్పి వస్తుంది. అందరికీ కాదు, కొంతమందికి. ఎందుకు అలా వస్తుంది అంటే, ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మన బాడీకి లేనప్పుడు అలాంటి పెయిన్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ఓర్పుతో కూర్చోవాలి. ఎలా? అప్పుడు అక్కడ ఉపయోగించుకోవాలి మనం ఆ భూదేవి లాంటి ఓర్పును ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం బాగా ధ్యానం చేయగలుగుతాం. ఆ పెయిన్ కూడా ఒక్క రోజుతో మనకు పోతుంది, ఇంకా రాదు. అంతటి శక్తి ధ్యానానికి ఉంది. అంతటి ఓర్పుతో మనము ఉండాలి. మరి ఇందాక చెప్పుకున్నాం మనం విత్తనం గురించి, చెట్టు గురించి. ఆ విత్తనం మరి గోతి తవ్వి నాటు పెడతాం, పెట్టిన వెంటనే మనకు మొలకెత్తి విత్తనాలు ఇస్తుందా? అది ఎంతో ఓర్చుకుంటుంది.
ఎన్నో రోజులు నీళ్లు పోస్తే, 3-4 రోజులు నీళ్లు పోస్తే అది ఆ భూమి లోపల ఆ విత్తనం మెత్తగా అయి పగిలి ఆ తర్వాత మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత ఏం చేస్తుంది, మనకు చక్కటి పచ్చదనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత కాయలు పండ్లు అన్నిటినీ ఇస్తుంది. అది ఎంతో ఓర్చుకుంటేనే మనకు అన్నిటినీ ఇస్తుంది. మరి ఒక వృక్షంలో తయారైంది అది తన చివరి శ్వాస వరకు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఒక మాట గమనిస్తే, మానవుడిగా పుట్టిన మనకు పుట్టినప్పుడు ఊయల్లో పండుకోబెడితే ఆ వృక్షం ఒక ఉయ్యాలా తయారవుతుంది. చివరికి మన యొక్క శరీరాన్ని దహనం చేయడానికి పనికొస్తుంది. అంటే మధ్యలో ఎన్నో ఉన్నాయి, పడుకోవడానికి, కూర్చోవడానికి, మనం నడవలేని పరిస్థితుల్లో కట్టె పట్టుకొని నడవడానికి, ఎన్నో ఒక వృక్షమే ఎన్నో రకాలుగా మనకు ఓర్పుతోన మనకు ఎన్నో అందిస్తుంది కదా. అలా మనం కూడా ఓర్పుతో ఉండాలి. మరి సాధకుడు ఎంతో భరిస్తేనే సాధనలో ముందుకెళ్ళగలుగుతాడు. మరి మనం ప్రాపంచికంగా మన జీవితంలో మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక భార్యాభర్తల్ని తీసుకుందాం అనుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ఓపికతో ఉండాలి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు ఓపికతో, ఓర్పుతో ఉండాలి. ఉంటేనే ఆ సంసారం ముందుకు వెళ్తుంది. లేదంటే ఏమవుతుంది, చిలికి చిలికి గాలి వానైనట్లు విడాకుల వరకు వెళుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుత సమాజ పరిస్థితి అదే. ఇప్పటి పిల్లలకు ఓపికలు లేక పెళ్ళైన 3 ఏళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాల్లో జరుగుతున్నాయి కదా. అంటే ఇక్కడ ఏంటి కారణం అంటే, వాళ్ళలో ఓర్పు లేకపోవడమే. తల్లిదండ్రి చెప్పినా, పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పినా ఎవరు వినక, వాళ్ళు ఓర్పు లేక ఆ విధంగా చేసుకుంటున్నారు. అసలు ప్రతి ఒక్క మానవుడికి, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఈ ధ్యానం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ ధ్యానం చేస్తేనే మానవ జన్మ యొక్క విలువ తెలుస్తుంది. అసలు మనం ఎన్ని జన్మలు తీసుకుంటున్నాము, ఎన్నిసార్లు ఈ భూమి మీదకి వచ్చిపోతున్నాము, అసలు మనకు ఎందుకు ఈ తగాదాలు, ఈ వచ్చిపోకడం ఏంటి, ఈ కష్టాలు ఎందుకు, దుఃఖాలు ఎందుకు, ఒకరు ఉన్నవాడెందుకు ఉన్నవాడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒకరు లేనివాడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒకరు అందంగా ఎందుకు పుడుతున్నారు, ఒక అందం లేకుండా ఎందుకు పుడుతున్నారు, అందరూ ఒకేలాగున్నారా? లేరు కదా. రకరకాలుగా ఉన్నారు మానవులంతా. మరి ఎందుకు ఇలా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క మానవుడు ఈ ధ్యాన మార్గంలోకి వస్తేనే తను తెలుసుకోగలుగుతాడు. ఈ మానవ జన్మ యొక్క విలువను అర్థమవుతుంది. వచ్చిన జన్మను వృధా చేసుకోకుండా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే మానవుడు గుర్తించగలుగుతాడు. జన్మను వృధా చేసుకోకుండా ఉండగలుగుతాడు. అందుకే మానవుడికి ఏముండాలి? ఓర్పు ఉండాలి. చూడండి, ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. వ్యాపారం చేస్తుంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొంచెం బుద్ధిని ఉపయోగించి ఓర్పుతో కనుక ఎలా చేస్తే నేను ముందుకు ఎదగగలుగుతాను, పై స్థాయికి వెళ్ళగలుగుతాను అనే కొంచెం ఆలోచించి, ఆ వచ్చిన కష్టానికి, ఆ వచ్చిన నష్టానికి ఓర్పు వహించి ఆలోచిస్తే అప్పుడు తనకు ఒక మార్గం దొరుకుతుంది. తను పై స్థాయికి వెళ్తాడు. ఆ క్షణికావేశంలో తీసుకోరాని నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, తన యొక్క లైఫే వృధా అవుతుంది. ఎవరైనా సరే, ఒక స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక ఉద్యోగం చేసేవాడైనా, ఒక
పాట నేర్చుకునేవాడైనా, ఒక ఆట ఆడేవాడైనా, ఎవరైనా సరే ఓర్పు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఓర్పు ఉంటేనే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతాం. చూడండి, మనం పురాణాల్లో కనుక తీసుకుంటే ఈ శిబి చక్రవర్తి, ఈయన దగ్గరికి ఒకసారి ఒక పావురం రక్షణ కోరి దాని ఆ, వెంబడిస్తున్నటువంటి డేగ దానికి ఇచ్చేయమనంట. ఆ డేగ నా పావురాన్ని నాకు ఇచ్చేయని చెప్పేసి రక్షణ కోరి శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది పావురం. వెళ్తే డేగా ఏం చేసింది, నాది నాకు ఇచ్చేసేయి ఆ పావురం అని చెప్పేసి అన్నది. ఈ పావురం నేను నీకు ఇవ్వను అని చెప్పేసి శిబి చక్రవర్తి ఏం చేసిండు, తన శరీరంలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని కోసి పావురానికి బదులుగా ఇచ్చి పంపించాడంట. దానికి ఆకలి కోసమే వచ్చాడు కదా ఆ డేగా. వచ్చినప్పుడు ఏం చేసిండు శిబి చక్రవర్తి, దాని పావురాన్ని ఇవ్వకుండా తన శరీరంలోని మాంసాన్ని ఇచ్చాడు. మరి శరీరంలోని మాంసాన్ని కోసి ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. మనకింత వేలు కట్టయితేనే మనం ఎంతో బాధపడుతాం, విలవిలలాడిపోతాం కదా. మరి ఆయన ఎంత, ఆ శరీర కష్టం ఎంత ఉన్నా ఆ ఓర్చుకుని ఆ ఓర్పుతోన దానికి సహాయం చేశాడు. తన యొక్క ధర్మాన్ని తను కాపాడాడు శిబి చక్రవర్తి. తన రక్షణ కోసం వచ్చింది కదా ఆ పావురము, తన యొక్క ధర్మాన్ని తను నిర్వర్తించాలి. ఓర్పు అంటే అలా ఉండాలి. మరి మీరాబాయి, ఈమె ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికైనా సరే, మనకైనా సరే కష్టాలు తప్పవు. ఇప్పుడు మనం అంతా కూడా సాధన చేస్తున్నాం, ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మనకు కూడా. ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కరం తట్టుకుంటున్నామా లేదా? ఏదో ఒక రకంగా వస్తున్నాయి. అట్లాగే ఈమె కూడా ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తుంటే ఆమెకు కూడా పరీక్షలు, విమర్శలు, అపనిందలు ఎన్నో రకాలుగా వచ్చాయి. ఆమెకు తన కట్టుకున్న భర్త కూడా సహకరించలేదు. ప్రజలంటే వేరే విషయం అనుకోండి, కట్టుకున్న భర్త కూడా ఆమెకు సహకరించలేదు, ప్రజలు సహకరించలేదు. ఎవ్వరూ సహకరించకపోయినా తను మాత్రం తన మార్గాన్ని విడనాడలేదు. ఆమె చేసే కృషి చేసి ఆమె ఆ భక్తి మార్గంలో ఆ కృష్ణుని యొక్క స్మరణ మానలేదు. అప్పుడు ప్రజలంతా చివరికి ఏం చేసిండ్రు, ఆమెకే జేజేలు పలికారు. అంటే ఆమె ఎంత ఓర్చుకొని చేసింటే ప్రజలంతా ఆమెను మొక్కింటారు. ఇలా ఉండాలి ఓర్పు అంటే. మరి ఇప్పుడు మనం కూడా ఒక గురువు దగ్గర ధ్యానం నేర్చుకుంటున్నాం. ఆ సద్గురువు సేవలో ఉన్నప్పుడు అంటే ఆ జ్ఞానాన్ని పొందేటప్పుడు గురువు ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతుంటాడు మనకు. ఆ పరీక్షలకు పెట్టినందుకు కోపం తెచ్చుకోకుండా మనం ఏం చేయాలి, ఓర్పుతో ఆ పరీక్షలో పాస్ కావడానికి చూడాలి. నువ్వు కోపం తెచ్చుకున్నావు అనుకో, గురువు పెట్టిన పరీక్షలో నీవు ఫెయిల్ అవుతావు. అంటే నువ్వు గురువు గారిచ్చినటువంటి ఆజ్ఞలను తిరస్కరించిన వాడివి అవుతావు. ఎప్పుడైతే గురువిచ్చిన మార్గాన్ని అనుసరించి గురువు చెప్పిన జ్ఞానాన్ని నేర్చుకుని గురువు పెట్టిన పరీక్షల్లో నువ్వు కనుక పాస్ అవుతుంటే గురువు నీకు ఇంకా ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్తాడు. ఊరికనే చెప్పడు. ఇప్పుడు మనం ఇంత ఈజీగా ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటున్నాం. వెనకటికి గురు కులాలు ఉండేవి, ఆశ్రమాలు. శిష్యులంతా అక్కడికి వెళ్ళి గురువులు పెట్టిన పరీక్షలు పాస్ అవుతేనే వాళ్లకు ఆ జ్ఞానాన్ని అందించేవారు. ఇప్పుడు ఇంట్లో ఉండి నేర్చుకోమంటే నేర్చుకునేది చాలా కష్టంగా ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు ఒక గురువు కాకుంటే ఇంకో గురువు ఉన్నాడు, అలా వచ్చేసింది. అంటే ఇప్పుడు శిష్యుని వెనుక గురువు పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు ఉన్నారు
ఆచరించే వాళ్ళే తక్కువైపోయారు. అందుకే గురువు చెప్పింది ఆచరించాలి. ఆచరిస్తేనే గురువంతగా నీవు తయారవుతావు. లేదంటే ఆ కింది స్థాయిలోనే ఉండిపోతావు. అంటే గురువు పెట్టే పరీక్షను నువ్వు పాస్ అవ్వాలి. మరి ఇంకా శ్రీరాముని యొక్క ఓర్పు కనుక మనం గమనిస్తే, రాముడు వనవాసాలకు వెళ్ళినప్పుడు మరి అనేక కష్టాలు వచ్చాయి, రాలేదా? వనవాసం అంటే ఊరికేనేనా? మరి ఆ కష్టంలో సీతాదేవి కూడా పాలు పంచుకుంది. అయినా సరే అక్కడ సీతారాముడు ఇద్దరు విడిపోయారు. ఆ కష్టం వచ్చింది. అప్పుడు ఆ అశ్వమేధ యాగ సమయంలో సోదరుల కోసం ఆ లవకుశులను కూడా ఎదిరించాల్సి వచ్చింది రాముడు. రాముడు కోపానికి వెళ్ళలేదు అక్కడ. ఎంతో శాంతంగా ఓర్పుతో ఉండి అన్ని సమస్యలను ఆయన పరిష్కరించగలిగాడు. నా కొడుకులని చెప్పేసి ఆయన అక్కడ ఏమీ తగ్గలేదు. తమ్ముడు ఎక్కువ అని చెప్పలేదు, కొడుకులు ఎక్కువ అని చెప్పలేదు. అందరితో ఓర్పుతో ఆయన తనకున్న కష్టానికి భరించుకొని ధర్మాన్నే గెలిచేటట్లు చూశాడు. మరి పాండవులు పాండవులు కూడా 13 సంవత్సరాలు అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. కానీ ఆ కష్టాల వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఏం చేశారు? చివరికి వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టారు. అంటే ఎంత ఓర్పు ఉంటే ఆ వనవాసం చేయాలి. వనవాసం అంటే అందరికీ కనిపించేటట్లు 13 సంవత్సరాలు. అజ్ఞాతవాసం అంటే ఎవ్వరికీ కనిపించకుండా ఎంత కష్టమైన పని. అయినా సరే వాళ్ళు సత్యాన్ని, ధర్మాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళు ధర్మాన్నే నిలపగలిగారు. ఇలా మనం పురాణాల్లో చూసుకున్న మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా కష్టం వస్తుంది. కానీ ఆ కష్టాలకు కుంగిపోకుండా, బెదిరిపోకుండా వాళ్ళు ఓర్పుతో దాంట్లో నెగ్గుకొస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, ఓర్పు ఉంటేనే మనం ఈ మార్గంలో ఎదగగలుగుతాము అనే విషయం గొప్ప గొప్ప మహానుభావులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. అంటే ఇక్కడ ఓర్పు అనేది కేవలం ఒక గుణం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి. ఇది అర్థం చేసుకోవాలి. ఓర్పు ఉన్నవారికే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం చక్కగా కుదురుతుంది. ధ్యానం బాగా కుదిరితే ఏమవుతుంది? మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. అంతే కదా? ధ్యానం బాగా కుదిరింది అనుకోండి, మనసు ప్రశాంతం అవుతుంది. మనసు ప్రశాంతం అవుతే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం. ఇదే మనకు కావాల్సింది. మరి అందుకే మన జీవితంలో కూడా, మన జీవితంలో అంటే సాధకులమైన మనం భూదేవి లాంటి ఓర్పును సంపాదించుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం. మనకు రకరకాలుగా ఇంట్లో కానీ బయట కానీ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఎంతసేపు నీవు బుక్ చదువుతావా, ధ్యానం చేస్తావా, ఆ జూమ్ క్లాస్లో పాల్గొంటావా? ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదైనా ఒకటి మనం తక్కువ చేసినా, ఒకవేళ తక్కువ చెయ్యకుండా వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ మాట మనం కాదన్నా, నువ్వేం నేర్చుకుంటున్నావు అని తిరిగి వెంటనే మనను ప్రశ్నిస్తుంటారు కదా. నువ్వు ధ్యానం నేర్చుకుంటున్నావు, ఇంతేనా నువ్వు నేర్చుకునేది, ఇంతేనా నువ్వు తెలుసుకున్నది అని వెంటనే మనల్ని అంటుంటారు. అంటే ఇవన్నీ పరీక్షలు మనకు. నిజంగా మనకు మధ్య మధ్యలో అలాంటి పరీక్షలు రావాలి. వస్తేనే మనం ఎంత ఎదిగామనేది మనకు తెలుస్తుంది. లేకుంటే మనంతా తోపులు లేరని మనం కాలర్ ఎగరేసుకొని ఉంటాం. ఆ పరీక్షలు రావాలి మనకు, వస్తేనే మనకు తెలుస్తుంది. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏంటి, ప్రాపంచిక జీవితంలో మనం ఎప్పుడూ ఒక మెట్టు దిగే ఉండాలి. వాళ్ళు ఎంతైనా కోపం చెయ్యని,
అప్పుడే మనం ఈ జ్ఞానంలో సాధనలో ముందుకు వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చిన ఒక మాట అన్నప్పుడు మనం తిరిగి అన్నామనుకోండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే మాట మనకు తిరుగుతుంది, మనకు ఆలోచనలో వచ్చేస్తుంది. అప్పుడు ధ్యానం కుదరదు. అయ్యో ఎందుకంటే మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ఎవరేమన్నా మనం ఓర్పుతో ఉండాలని తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడేవెందుకు అని అనుకుంటాం. అందుకే అంటారు కదా పెద్దలు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. ఇంత ధ్యానం చేసుకుంటూ మాట మాట్లాడితే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మనం ఎంతో కష్టపడి ఏదో కొంత శక్తిని సంపాదిస్తున్నాం. ఆ శక్తి ఖర్చు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మౌనం. మౌనం ఉంటేనే మనం ఎదుగుతాం. అందుకే మనం ప్రతి నెల అష్టాదశ ఓంకారేశ్వర పిరమిడ్లో ప్రతి పౌర్ణమికి 3 రోజుల మౌన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం కదా. మరి దాంట్లో మనం ఉత్తీర్ణత సంపాదించాలి. పోయామా, మౌనంగా ఉన్నామా, వచ్చామా కాదు. ఆ శక్తిని సంపాదించుకొని ఈ ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థితికి వెళ్ళగలగాలి. ఇక్కడ చూడండి, మనం ఎన్ని రకాలుగా భూదేవితో, అంటే భూమి మీద ఏం చేసినా భూదేవి నువ్వు నాకొద్దు పోని ఎప్పుడైనా తోసేసిందా? ఎప్పుడు తోసేయదు కదా. అలాగే మనం కూడా ఎప్పుడు మనం ఈ ధ్యాన సాధన మార్గాన్ని వదలకూడదు. ఆ భూదేవి మనల్ని ఎలా మనల్ని చూసుకుంటుందో మనం కూడా ఈ సాధనా మార్గాన్ని అలా చూసుకోవాలి. ఈ సాధనా మార్గాన్ని అలా చూసుకోవడం వల్ల ఎవరికి లాభం? మనకే లాభం. ఆత్మైనా మనకే లాభం. కాబట్టి ఓర్పు ఉన్నవాడే నిజమైన సాధకుడు. ఓర్పు ఉన్నవాడే ఆత్మజ్ఞానానికి అర్హుడు. ఓర్పు ఉన్నవాడే చివరికి భగవంతుని యొక్క కటాక్షాన్ని పొందుతాడు. అందుకే సాధకుడికి భూదేవి లాంటి ఓర్పు ఉండాలి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం ధ్యానంలో కూర్చుందాం. శ్వాసపై ధ్యాస.